వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మేమైతే రామోజీ ఫిలిం సిటీకి అయితే వెళ్తున్నాము. చూడండి, వ్లాగ్ అయితే సూపర్గా ఉంటుంది. చూసాకైతే ఒక్క లైక్ అయితే చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. ఎవరైతే లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్. రామోజీ ఫిలిం సిటీ వచ్చేసి విజయవాడ హైదరాబాద్ హైవే పక్కనే ఉంటుంది. ఇంకా ఇక్కడైతే మేము మ్యాప్ పెట్టుకుని అయితే వెళ్తున్నాము. మేము ఏంటంటే బ్యాక్ సైడ్ గేట్ నుండి వచ్చామన్నమాట. ఇలా హైవేలో అయితే రాలేదు, వేరే వైపు నుండి వచ్చాము. ఇక్కడ ఏంటంటే పైన చూడండి, ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ సంబంధించిన బస్సులు అయితే ఉన్నాయి. ఇక్కడ మనం బస్సులో కూడా వెళ్ళొచ్చు. కింద నుంచి బస్సులు అయితే చాలా ఎక్కువ బస్సులు ఉన్నాయన్నమాట. చాలా బస్సులు తిరుగుతున్నాయి. మన ఓన్ వెహికల్ లేకపోతే బస్సులో వెళ్ళిపోవచ్చు అనమాట. వెళ్ళాక ఇంకా అక్కడ పైన అయితే కార్ పార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఈ సైడ్కి అయితే కార్ పార్కింగ్ ఉంటుంది. ఇంకా మేమైతే వచ్చేసామన్నమాట. ఇంక ఇక్కడ కార్ పార్కింగ్ అయితే చేసి వెళ్తున్నాము. ఇదంతా చూడండి, పార్కింగ్ ఏరియా అయితే చాలా పెద్దది ఉంది. చాలా వెహికల్స్ పడతాయి అన్నమాట. ఇక్కడైతే రామోజీ ఫిలిం సిటీ అని నేమ్ అయితే కనిపిస్తుంది చూడండి. ఇంక ఇక్కడ లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే చాలామంది ఫొటోస్ అవి తీసుకుంటున్నారు, మేము కూడా తీసుకున్నాము. ఇంకా ఇక్కడ ఇలా వెళ్తే ఏంటంటే ఇక్కడైతే టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇంకా ఇలా లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి అయితే టికెట్స్ అయితే తీసుకోవాలన్నమాట. ఇంకా అక్కడ క్యూలో ఉండాలి. ఆన్లైన్ టికెట్స్ ఉంటాయి, ఆఫ్లైన్ కూడా ఉంటాయి. ఆన్లైన్లో కూడా మనం ముందుగా టికెట్స్ అయితే తీసుకోవచ్చు. ఇంకా ఇక్కడైతే నేను టికెట్స్ తీసుకొని వస్తున్నాను అనమాట. టికెట్స్ ఇంకా అలాగే టికెట్స్ ఏంటంటే పెద్దవాళ్ళకైతే 1600 పడుతుంది. అలాగే చిన్నపిల్లలకైతే 1300 అలా అవుతుందన్నమాట. ఇవ్వండి టికెట్స్ అయితే ఇవే అనమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే ట్యాక్స్తో కలిపి 1600 అవుతుందన్నమాట. మామూలుగా అయితే 1350 కానీ ప్లస్ ట్యాక్సెస్ కలిపి 1650 అవుతుంది. అలాగే చిన్నపిల్లలకైతే 1150 అనమాట టికెట్, ప్లస్ ట్యాక్స్తో కలిపి 1350 ఇలా అవుతుంది. ఇంకా ఇలా టికెట్ తీసుకున్నాకైతే ఇలా లోపలికి వచ్చేసాము. ఇక్కడైతే ఫ్యాన్ ఉందనమాట. అందులోంచి అయితే వాటర్ అయితే పడుతుంది. చాలా చల్లగా ఉందనేసి ఇంకా అక్కడైతే కాసేపు నిలబడ్డాము. స్టిక్కర్ అయితే ఇస్తున్నారు, అదైతే మన షోల్డర్కి అయితే అంటించుకోవాలన్నమాట. ఇంక షోల్డర్కి అంటించుకొని ఇక్కడ బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఈ లోపు అయితే బస్సు వచ్చేసింది. ఇంకా బస్సు ఎక్కితే ఏంటంటే ఇంకా అక్కడ అలా మన లోపలికి అయితే తీసుకెళ్తారు. ఇంకా ఇక్కడైతే మనకి ఇంకా అలా వెళ్తే ఇక్కడైతే మనకి లోపల ఏంటేంటి ఉంటాయి అనేది అయితే స్క్రీన్లో అయితే చూపిస్తారు. ఇంకా మనమైతే అలా వెళ్తుంటే ఇక్కడ వాల్ ఆర్ట్స్ చూడండి, అసలు ఎంత బాగున్నాయి, ఎంత బాగా పెయింటింగ్ చేశారో. చాలా బాగున్నాయి, చాలా నీట్గా కూడా ఉన్నాయి రోడ్లు అవి కూడా. ఇంకా మనమైతే ఇక్కడ అయితే వచ్చేసామన్నమాట. ఇదంతా ఏంటంటే వాళ్ళు ఉండే ఆఫీసులు అనమాట ఇవన్నీ. ఇక్కడైతే ఈ వాటర్ ఫౌంటైన్ చూడండి, అసలు ఎంత బాగుందో. ఇదైతే ఖడ్గ మూవీలో ఉంటుంది, అలాగే చాలా మూవీస్లో కూడా ఉంటుంది. ఇది చాలా బాగుంది. ఈ పక్కనే ఇవంతా ఫ్లవర్స్ అవి అయితే అసలు ఎంత బాగున్నాయో. రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట, చాలా బాగుంది. ఇంక ఇలా పైకి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడ పైకి వచ్చేసాక ఏంటంటే ఆ పక్కన అయితే బస్సు అయితే పార్క్ చేస్తారు. చేసి ఇంకా అక్కడ మన అయితే దింపుతారనమాట. దింపేశాక ఇంకా మనం అయితే అక్కడ వెయిట్ చేయాలి. ఇంకా ఇక్కడ నుండి అయితే అలా మనము అక్కడ లోపలికి అయితే వెళ్ళాలి. లోపల ఏంటంటే ఇంకా అక్కడ మూవీస్ ఎలా షూట్ చేస్తారు ఏంటి అనేది అయితే మనకైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. ఇదంతా అయితే మీకు ఇస్తాను చూడండి. ఇక్కడైతే రామోజీరావు గారు అయితే మాట్లాడుతున్నారు. ఇక్కడైతే ఇదంతా అయిపోయిన వెంటనే ఇంకా అలా లోపల నుండే పక్క హాల్కి అయితే వెళ్ళాలి. అక్కడైతే సీట్లు ఉంటాయి, కూర్చొని చూడాలి మూవీ ఎలా చేస్తున్నారు ఏంటి అనేది అయితే మనకు చూపిస్తారు. ఇక్కడ ఈ వచ్చిన వాళ్ళ అయితే ఒక 3 మెంబర్స్ని పిలిచి అయితే అది మూవీ ఎలా చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళతో అయితే చేసి చూపిస్తారు. చూడండి, చాలా బాగుంది. Our stars are ready or not? टेंशन से भागने का एक्टिंग है, ओके? गाड़ी को धीरे स्टार्स पर्दे के ऊपर दे आर ऑन द स्क्रीन. रेस द बाइक, तेज चलाइए, गाड़ी का स्पीड बढ़ाइए. यस, लुक बैक, अभी पीछे देखिए. लुक बैक, कैमरा को देखिए. उतना देर मत देखिए. एक्शन भी ఏంటంటే వాళ్ళతోని బ్యాంక్ రాబరీ చేసి తప్పించుకోవడం ఎలాగా అనేసి చేశారనమాట. అది మూవీ టైప్లో చూపించారు మనకి. చాలా బాగా చేశారు, చాలా బాగుంది కూడా.
ఇక్కడైతే స్పేస్ యాత్ర అనేసి ఉంది. అక్కడికైతే మేము వెళ్ళలేదు. ఇక్కడ ఏంటంటే లోపలైతే థియేటర్ టైప్ ఉంటుంది. ఇక్కడ లైట్ షో అయితే వేస్తున్నారు. చూడండి, చూపిస్తాను. చాలా బాగుంది. లైట్ షో అయితే చాలా బాగా చేశారు. అక్కడ బ్యాక్ సైడ్ ఉన్నదంతా మనుషులేనమాట. బటర్ఫ్లైస్ లాగా అలాగా చేశారనమాట. చాలా బాగుంది. ఇక్కడ నుండి అయితే చూడండి ఒకసారి, చాలా బాగుంది. ఇదంతా బస్ స్టాప్ అనమాట. ప్రతి ఒక్క బస్ కూడా వచ్చి ఇక్కడే అవుతుంది. మనం లోపల ఎక్కడికి తిరగాలన్నా సరే ఈ బస్సులు ఎక్కి వెళ్ళాలి. చాలా బాగుంది చూడండి. ఇక్కడైతే ఇంకా మేమైతే సరదాగా ఇక్కడైతే ఇదైతే ఎక్కుదామనేసి వెళ్ళాము. ఇంకా ఈయన బాబు అయితే వాటిపైన కూర్చున్నారు. నేను మా దోస్తమ్మ అయితే సోఫా టైపు కూర్చునేవి ఉన్నాయి. వాటిలో కూర్చున్నాం అనమాట. చాలా బాగుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. చిన్న ఇంకా అదైతే అయిపోయింది. అక్కడ నుండి అయితే వేరే బస్సు అయితే ఎక్కాము. Holiday special. You can see right hand side Mongol Garden. There is a Mysore Brindavan Garden. Badi nunchi Delhi Mongol Garden laga untundi. You can see left hand side black color stage hai na, jaga ka naam hai Limelight Garden hai. Din Limelight Garden antarandi. Ikkada movie functions and hunting ikkade shoot chestaru. Tight punches. You can see right hand side Brahman architecture में bomb blast है. चंद्रमुखी मूवी देखा? चंद्रमुखी मूवी से मजे सारा लकलका बिल्डिंग अंटी थी. चंद्रमुखी मूवी में लकलका बिल्डिंग. ये MP बिल्डिंग, multi-purpose बिल्डिंग, चार elevation बिल्डिंग, and court entry scenes also. John LLB. Now we are going to north location. Now symbol of love. Symbol of love. ताजमहल कॉम्प्लेक्स है ना, कॉम्प्लेक्स 365 डेज लॉकडाउन है. ओनली शेड्यूल पे हम शॉपिंग करें. बंगलास फ्लेक्सी हाउस है, 4 एलिवेशन बिल्डिंग. गेस्ट हाउस है. गेस्ट हाउस है. अगर नेहरू चाची के नेहरू नहर प्रेजेंट एमडी है ना ये थर्ड स्टेशन. Some pure original fake buildings made up of plaster Paris and wood iron. These are only front elevation. This is left hand side Chandramukhi movie में dance Gunashekar house है, Sri Ramat house है. Original buildings are fake नहीं है. Ramoji Film City corporate buildings है वो. और ETV भारत ईनाडु उषा किरण मूवी प्राइवेट लिमिटेड. ETV भारत 1995-1996 first movies are Telugu Mananaku Pelli, Hindi Bade Miya Chote Miya, and English The Net for Crocodile, Kannada Sparsa, Tamil Kondatam. Then see right hand side glass building है ना, वो pop setup है वो. Movies में pop setup जैसे है वो. Son of Satyamurthy చూడొచ్చు. డీజేటీలో రీసెంట్ మూవీ డీజేటీలో ఏ నేరం చేయకుండా సెంట్రల్ జైల్లో కలుపుతున్నాం. వెరీ ఈజీగా వచ్చింది, ఇబ్బంది లేదు. Sahas. Total we have 9 complement rods, 5 rods, 4 kids. Then see again we are at Chandramukhi sir. After visit the Bahubali or coming to Chandramukhi and Sahas. Movie में You Antava Mama, O Antava Mama, Bahubali waterfall scene. Pushpa 1 and 2, Bahubali 1. ఇంకా ఇదంతా అయితే భాగవతం అయితే తీసారనమాట. భాగవతం సెట్ అయితే ఉంది లోపల, చూపిస్తాను చూడండి. ఇంక ఇలా లోపలికి అయితే వచ్చేసాము. లోపలికి వచ్చేసాక కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. అసలు చాలా బాగుంది లోపలంతా కూడా.
అసలు ఎంత బాగుందంటే అసలు 2 కళ్ళు చాలా అన్నమాట మనం చూడడానికి. అసలు అంత బాగుందన్నమాట. ఆ బొమ్మలు కూడా ఇలాగ తల్లవి కదులుతూ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది సెట్ అయితే, ఎక్సలెంట్గా ఉంది. ఇదంతా కూడా వుడ్తో చేశారనమాట, మొత్తం వుడ్డే. నిజంగా అసలు కూర్చొని మాట్లాడుకున్నట్టుందనమాట. నిజంగా మనుషులు కూర్చొని అయితే ఎలా మాట్లాడుకుంటారో సేమ్ అలా ఉందన్నమాట. తల్లవి చూడండి ఎలా కదులుతున్నాయో. ఈ భాగవతం సెట్ పక్కనే భాగవతం కెఫే అనేసి ఉందన్నమాట. అక్కడైతే చిన్న చిన్న స్నాక్స్ అవి అయితే ఉంటాయి. ఇంకా మేమైతే అలాగా కోకోనట్ డ్రింక్ అయితే తీసుకొని ఇంకా వెళ్ళిపోయామన్నమాట అక్కడ నుండి. ఇంకా అలాగా ఈ పక్కకైతే వెళ్తే ఇంకా ఇక్కడ రైల్వే స్టేషన్ అయితే ఉందన్నమాట. ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్దాము రండి, చూపిస్తాను చూడండి. ఇక్కడైతే చాలా మూవీస్ అయితే షూటింగ్ అయితే జరిగాయి అనమాట. సేమ్ ఇదైతే నిజమైన రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉందన్నమాట. సేమ్ ట్రైన్ కూడా బోగి అయితే పెట్టారు ఇక్కడ. ఇంకా ఇక్కడైతే అత్తారింటికి దారేది మూవీ అయితే షూటింగ్ అయితే జరిగిందనమాట. సేమ్ ప్లేసు సేమ్ ఇక్కడే. అదే కాకుండా చాలా మూవీస్ అయితే షూటింగ్స్ అయితే ట్రైన్ షూటింగ్స్ అయితే ఇక్కడే చేస్తారనమాట. చాలా బాగుంది. ఇంకా ఇక్కడైతే మా దినేష్ అయితే కోకోనట్ డ్రింక్ అయితే తీసుకున్నాడు అనమాట. ఇంకా అందరం కూడా అవే తీసుకున్నాము. తీసుకొని ఇంకా అలా తాగేసి అక్కడ వెళ్తున్నాం అనమాట. నేనైతే ఈయనకైతే చెప్పాను వీడియో తీస్తాను వెళ్ళు అనేసి. ఈయన చూడండి ఇంకా మామూలు పర్ఫార్మెన్స్ చేయట్లేదు అనమాట. ఇంక ఇక్కడైతే మేము కొన్ని ఫొటోస్ అవి అయితే తీసుకున్నాము. రామోజీ ఫిలిం సిటీ పార్ట్ 2 వీడియో అయితే పెడతాను. అసలు చాలా బాగుంటుంది. ఇంకా అందులో అయితే అంతా బాహుబలి సెట్ అది ఉంటుందన్నమాట. మంచి మంచి లొకేషన్స్ అవి అయితే ఉంటాయన్నమాట. మంచి ఫ్లవర్ గార్డెన్స్ అవన్నీ కూడా ఉంటాయి. అన్నీ కూడా చూపిస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా ఎవరైతే అసలు మిస్ అవ్వద్దన్నమాట. పార్ట్ 2 కూడా చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి.